డయాబెటిస్ లేదా మధుమేహం అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే రాసే టెస్ట్లు ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రైమరీ బ్లడ్ షుగర్ లేదా ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఇలా టెస్ట్లు చేస్తారు. అలాగే HbA1c టెస్ట్ చేస్తారు. వీటితో మనకి బ్లడ్ షుగర్ ఎంత ఉంది, ఎంత మెడిసిన్ ఇవ్వచ్చు, ఏ డోసులో ఇవ్వచ్చు అని తెలుస్తుంది తప్ప రూట్ కాజ్ అనేది తెలియదు. సో రూట్ కాజ్ తెలుసుకోవాలి, రీజన్ తెలుసుకోవాలి అంటే కనుక అనేక టెస్టులు ఉన్నాయి. అందులో ఒకటి ఇన్సులిన్ రెస్పాన్స్ టెస్ట్ అని అంటారు. IRT, ఇన్సులిన్ రెస్పాన్స్ టెస్ట్. ఇది కూడా సింపుల్ బ్లడ్ టెస్ట్. మనకి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ OGTT లాగే ఇది కూడా చేస్తారు. OGTT లో ఏం చేస్తారంటే ఆహారం తీసుకోవడానికి ముందు ఖాళీ కడుపుతో టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏదైనా ఒక 75 grams గ్లూకోజ్ అంటే దగ్గర ఒక 400 ml వాటర్ లో మిక్స్ చేసి ఇచ్చి అరగంట తర్వాత, అలాగే 60 నిమిషాల తర్వాత అంటే గంట తర్వాత, ఆ తర్వాత 120 నిమిషాల తర్వాత 2 hours తర్వాత చెక్ చేసి అసలు OGTT గ్లూకోజ్ టాలరెన్స్ ఎలా ఉంది అనేది మెజర్ చేస్తారు. అదే విధంగా ఈ టెస్ట్ లో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ టెస్ట్ లో కూడా సేమ్ ఇలాగే బ్లడ్ తీసుకుంటారు. ఇదే రేషియోలో, ఇదే టైం డిఫరెన్స్ లో బ్లడ్ తీసుకుంటారు. తీసుకోవడం ద్వారా జనరల్ గా చాలా మందికి 3 నుంచి 10 మధ్యలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల సరిగా రెస్పాన్స్ అనేది జరగదు. ఇన్సులిన్ రెస్పాన్స్ ఎప్పుడైతే సరిగా లేదు, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ టెస్ట్, సైటోకైన్ టెస్ట్, ఫైబ్రోజన్ టెస్ట్, CRP లెవెల్స్ ఎలా ఉన్నాయి చూడాలి, ఇలాగా ILs ఎలా ఉన్నాయో చూడాలి, TNF ఆల్ఫా ఎలా ఉందో చూడాలి. చూస్తే కనుక ఖచ్చితంగా బేసిక్